నీ పరిశుద్ధమైన ఉన్నతమైన అత్యంత శ్రేష్టమైన యేసుక్రీస్తు అను మహోన్నత నామమును బట్టి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలగాలని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంలో ప్రభువా, మీ వాక్య ధ్యానంలో, ప్రభు బలలో అన్ని కార్యక్రమాల్లో తోడయుండి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ ఆత్మను బలపరిచి ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సంతోషముగా ఉండే కృప, రాబోయే దినాల్లో 19, 20, 21 ఉపవాస ప్రార్థనల్లో అద్భుతమైన రక్షణ అనేక మంది పొందడానికి సహాయం చేయమని, అన్ని కార్యక్రమాలు దీవించమని, మీ చిత్త ప్రకారమే నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అగాధ జలములపైన అల్లాడిన ఆత్మ వెలుగు కమ్మని పలుకగానే ప్రకారం బాయను వెలుగు చీకటి వేరుపరచెను పాపము నుండి మానవ జాతిని విడిపించి రక్షించెను దేవ యెహోవా. ఆరాధింతును నేను ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఈ లోకములో పరలోకములో పరిశుద్ధుడైన యేసుక్రీస్తును ఆరాధింతును యేసును ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును మట్టి నుండి నన్ను చేసి మహిమతో నింపినాడు జీవాత్మ నాలో ఊదిన దేవుని నిత్యుడగు తండ్రిని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును వాక్యస్వరూపిణి మహిమస్వరూపిణి మార్గము సత్యము జీవమైన యేసు మార్గము సత్యము జీవమైన
ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసుని ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును నా కొరకై బలిపీఠముపై నా కొరకై బలిపీఠముపై తన రక్తము ప్రోక్షించిన యేసుని తన రక్తము ప్రోక్షించిన యేసుని జన్మ కర్మ పాపము నుండి విడిపించిన దేవుని జన్మ కర్మ పాపము నుండి విడిపించిన దేవుని ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసుని ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసుని ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును వాక్య స్వరూపిణి ఆరాధింతును వాక్య స్వరూపిణి ఆరాధింతును పరిశుద్ధతలో దైవాన్ని పరిశుద్ధతలో దైవాన్ని ఈ లోకమందు పరలోకమందు ఈ లోకమందు పరలోకమందు సర్వాధికారిని ఆరాధింతును నేను సర్వాధికారిని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసుని ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును కన్న తండ్రిని ఆరాధింతును నన్ను కన్న తండ్రిని ఆరాధింతును నన్ను కొన్నవానిని ఆరాధింతును నన్ను కొన్న వారిని ఆరాధింతును ప్రార్థన చేయండి.
మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో చెప్పుకోండి. నేరుగా దేవుడితో మాట్లాడండి. ఏదైనా చేయగలిగిన మహాసమర్థుడైన ఆ దేవుడి పాదాలు గట్టిగా పట్టుకోండి. మీకున్న ఇబ్బందులన్నీ ప్రభుతో మాట్లాడండి. అద్భుతంగా నెరవేర్చగలిగిన దేవునికి విన్నవించుకోండి. ఆమేన్. కూర్చుందాం అందరం చాలా శ్రద్ధగా, ప్రశాంతంగా, దేవుని ఎంతో అంకిత భావంతో. ముఖ్యంగా ఇక్కడ పిల్లలది ఆలోచనివ్వకండి. శ్రద్ధగా కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యంలో సత్యాలను గ్రహించాలి. ఇంకా లోపల కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి, బయట ఎవరు కూర్చోవద్దు. మీరు చివరికి కూర్చోవటం మూలంగా ఎవరికి కుర్చీలు లేవు అనుకుంటారు. సరే, రానివ్వండి. నేను చెప్పిన తర్వాత కాదు, నేను ముందే చేయాలి ఆ పని కదా. దేవుని వాక్యమును ఈరోజు నేను ఉదయం వాట్సాప్లో ఒక ఆయన మాట్లాడింది పెట్టాను. ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన. యేసు ప్రభువుని నమ్ముకున్నవారు సిగ్గుపడటం కానీ, అడుక్కోవటం కానీ, చేయి చాపటం కానీ, ఎవరి దగ్గరైనా తల దించుకునే అవసరం కానీ వస్తే యేసు ప్రభు దేవుడే కాదన్నాడు. హల్లెలూయా. ఈ ఛాలెంజ్ నేను కూడా విసురుతున్నాను. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి తల దించుకోవటం అనేది జరగదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు చెయ్యి చాపటం అనేది జరగదు. కారణం ఏంటంటే చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే తలలు దించుకునేవాళ్ళు, చేతులు చాపి అడుక్కునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువుని నమ్ముకున్నవారు, వారు ప్రభువుని నమ్ముకున్నవారు కాదు, వారు ప్రభువు మీద ఆధారపడిన వారు కాదు. నా మట్టుకు నేను 40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు తల దించుకునే పరిస్థితే. 26 సంవత్సరాల జీవితంలో తల ఎప్పుడు దించలేదు. దేవుని స్తోత్రం. పర్ఫెక్ట్గా లేనందువల్ల, పని సరిగ్గా చేయనందువల్ల, దేవుడి మాట సరిగ్గా విననందువల్ల, దేవుని వాక్యాన్ని అనుసరించనందువల్ల వీళ్ళకి ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. యేసు ప్రభు ఎలాంటి వాడంటే నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ బాగు చేసేద్దాం అనుకునే దేవుడు కాదు. నన్ను నమ్ముకున్న వారిలో నా మీద ఆధారపడిన వారినే బాగు చేస్తా. దేవుని స్తోత్రం. దేవుడి మీద ఆధారపడటం వేరు, నమ్ముకోవటం వేరు. ప్రతి విషయానికి దేవుడి మీద ఆధారపడటం వేరు, నమ్ముకోవటం వేరు. దేవుణ్ణి యజమానిగా అంగీకరించడం వేరు, నమ్ముకోవటం వేరు. చాలామంది వాళ్ళకున్న పొలాల మీద, వాళ్ళకున్న డబ్బుల మీద, వాళ్ళకున్న చదువుల మీద, వాళ్ళకున్న అధికారాల మీద, వాళ్ళకున్న చుట్టాల మీద, వాళ్ళకున్న ఆ సొంత ధైర్యం మీద, బలం మీద ఆనుకుని సిగ్గుపడతారు. కానీ ఈ బలం ఆయనది, ఆత్మ ఆయనది, శరీరం ఆయనది, ఐశ్వర్యం ఆయనది,
భూమి ఆయనది. భూమిలో 3 ఎకరాలు 4 ఎకరాలు కాదు, మొత్తం భూమంటలం ఆయనది. దేవుని స్తోత్రం. కాబట్టి భూమి దేవుడిదని ఎవరు గ్రహిస్తారో, ఆకాశం దేవుడిదని ఎవరు గ్రహిస్తారో, నేను దేవుడు పెట్టినని ఎవరు గ్రహిస్తారో వారే దేవుడి చేత ఆశీర్వదింపబడతారు. మీరు ఆశీర్వాదం అనేది ఇంకా చూడలేదు చాలామంది. ఆశీర్వాదం అంటే చాలా గొప్పది. దేవుని ఆశీర్వాదం మనకు రావాలంటే వాళ్ళ అబ్బాయిలాగా జీవించాలి. ఎవరు వాళ్ళ అబ్బాయి పేరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించాలి. చాలామంది చూడండి, తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, జూదం ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, నమ్మిన వారిని మోసం చేస్తున్నారు, మాట మీద నిలబడటం లేదు. వాళ్ళు దేవుడి పిల్లలు కారు అని మీరు గ్రహించాలి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు తన పిల్లలుగా అంగీకరిస్తాడని మీరు నమ్మకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఆ కుమారుడు తండ్రికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాడు. అయినా రక్త సంబంధి కడుపును పుట్టాడు గనక ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ తండ్రి కుమారుణ్ణి చివరిదాకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ కుమారుడు నాశనం అయిపోయాడు. తండ్రి ఎదురుగుండానే సర్వనాశనం అయిపోయాడు. ఎందుకో తెలుసా? తండ్రి ప్రేమ లేనందువల్ల కాదు, అతను చేసుకున్న పనుల వల్ల అతడు నాశనమయ్యాడు. హల్లెలూయా. అలాగే యేసుప్రభు నమ్ముకున్న వారు నాశనమయ్యేవారు ఎవరంటే వాళ్ళు చేసుకునే పనులు. దేవుడి ప్రేమ ఎప్పుడూ ఒక్కలాగా ఉంటుంది. తండ్రి తన కుమారుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ఇంకో మాట చెప్పాడు, తల్లి తన కుమారుణ్ణైనా ప్రేమించడం మానేస్తుందేమో కానీ నేను ఎప్పుడూ ప్రేమించడం మానను అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే మనం పాడు చేసుకుని మనం నాశనం చేసుకుని దేవుడి మీద పెట్టడం ఏంటి? దేవుడి మీద నిందలేయటం ఏంటి? దేవుడు ఇలా చేశాడు అనటం ఏంటి? దేవుడు ఇలా చేశాడని ఎవరన్నాలో తెలుసా? కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు కదండి, భయంకరమైన వేదనలో పుట్టినవారు. వీళ్ళు ఏమనాలి? ప్రభువా, నన్ను గుడ్డివాడిగా ఎందుకు పుట్టించావు? నన్ను కాళ్ళు లేని వానిగా ఎందుకు పుట్టించావు? నన్ను కుంటివానిగా ఎందుకు పుట్టించావు? నన్ను ఇలాగెందుకు పుట్టించావు అని అడిగే అర్హత ఆడకుంది. కానీ అన్నీ బాగున్న వాళ్ళకి ఏం అడగటానికి ఉంది? ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ అన్నీ బాగున్నాయా? మరి ఏమని అడుగుతారు మీరు దేవుడిని? ఏదన్నా కాలు ఎరగొట్టపోయావా అని అడుగుతారా? మరి ఏమడుగుతారు? దేవుడు అందరినీ ఒక రోజున అమర్నాథ్ గారి ఇంటి దగ్గర చాలామంది రోగులు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏళ్ళు లేవు, కాళ్ళకి ఏళ్ళు లేవు, వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు. భోజనం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే చేతులకు ఏళ్ళు లేవు, కాళ్ళకి ఏళ్ళు లేవు, తినేసినాయి. అలాంటి భయంకరమైన రోగంలో వాళ్ళు ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రభువా, వాళ్ళు చూస్తుంటే భోజనం కూడా చేసే పరిస్థితి లేదు, ఇంత భయంకరమైన తెగులుతోటి వీళ్ళని ఎందుకలా వదిలేసావు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, నీకు కాళ్ళు, చేతులు, వేళ్ళు అన్నీ బాగున్నాయా అని అడిగాడు. నాకు అన్నీ బాగున్నాయి అన్నాను. బాగున్న వాళ్ళు బాగోలేని వాళ్ళని చూడాలని వాళ్ళని చేశాను. అంతేకాదు, వాళ్ళను చూసి మీరు బుద్ధి తెచ్చుకొని పాపం చేయకూడదని వాళ్ళని చేశాను. దేవుని స్తోత్రం. దేవుడు ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు సృష్టిలో చాలా జ్ఞానం ఉంటుంది. దేవుడు చేసే ప్రతి పనిలోని జ్ఞానం ఉంటుంది. బైబిల్లో ఉంది, ఐశ్వర్యవంతులు పేదవారికి సాయం చేసిన యెడల మీ దేశంలో పేదవారే ఉండరు. కానీ ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడు? ఇంకా 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 పోజేసుకుంటమే కానీ ఎవ్వరికి ఏ విధమైన సహాయము చేయడు. అంచేత పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు, ఐశ్వర్యవంతులు ఇంకా ఐశ్వర్యవంతులు. కానీ తీర్పు ఎక్కడుంది? దేవుని లోకంలో. హల్లెలూయా. కాబట్టి మనకు ఉన్న దాంట్లో కొంత సహాయం చేయాలని దేవుని వాక్యం ఎప్పుడు సెలవిస్తూ ఉంది. ఎవరైనా కూడా వెళ్ళిపోవాలి కదా,
ఉంటారా? మనకు ముందున్నవారు ఉన్నారా? వెళ్ళిపోయారా? హరిశ్చంద్ర ప్రసాద్ గారు అబ్బాయి నాకు బాగా తెలుసు, పెద్ద అబ్బాయి. ఆయనకి కాలు మోకాల దాకా తీసేశారు, తర్వాత నడుం దాకా తీసేస్తున్నారు. ప్రసాద్ గారు వెళ్ళి అమెరికా హాస్పిటల్లో డాక్టర్ గారిని అడిగాడు, మరి మీ అబ్బాయికి ఆ ఇన్ఫెక్షన్ ఇంకా అలా వెళ్ళిపోతుంది, చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్ గారు. నాకు 3,000 కోట్ల రూపాయలు ఆస్తుంది, మీ డాక్టర్లు అందరికీ రాసి ఇచ్చేస్తాను, ఆస్తి అంత ఫ్యాక్టరీలు అన్నీ ఇచ్చేస్తాను, మా అబ్బాయిని బతికించండి, ఏదో ఒకటి చేసి, మీరు అందరూ పెద్ద డాక్టర్లు అంటే, ఆ డాక్టర్లు అందరికీ హెడ్ డాక్టర్ అన్నాడంట ఆయనతో. ఆయనే చెప్పాడు, మేము అంత గొప్పవాళ్ళం కాదు, ఒకవేళ మీరు వెళ్ళి ఆ ఆకాశాన్ని భూమిని చేసిన ఆయన్ని అడిగితే ఆయన ఒక్కడే మీ అబ్బాయిని బ్రతికించగలడని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ దగ్గర ఉన్న డబ్బులు, కోట్లు, 1000 కోట్లు నీకు ఊపిరి పోయలేవు. ఇంకోటి తెలుసా, నీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. ఊడిపోయిన వెంట్రుకని ప్రపంచంలో ఏ సైంటిస్ట్నైనా, ఏ గొప్పనైనా, ప్రపంచంలో ఉన్న ఈ ర్యాకెట్లు ఆకాశ మండలాలకు పంపుతున్న ఎంత గొప్ప సైంటిస్ట్ని, డాక్టర్ని ప్రపంచంలో ఎవరినైనా నీ ఊడిపోయిన ఒక ఎంటుకట్టుకెళ్ళి మళ్ళీ ఆ స్థానంలో పెట్టమను. ఎంటుగా ఇంకా దేవుడు అంటే అనుమానమైనా మీకు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వెంట్రుక కూడా అక్కడ పెట్టలేనివాడు. దేవుని కృప లేకుండా, దేవుని జ్ఞానం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా ఒక వెంట్రుక కూడా నీ వల్ల కాదు. హల్లెలూయా. మరి నా వల్ల ఏమవుద్ది చెప్పండి ఇంజనీర్ గారు? మన వల్ల ఏమవుద్ది? ఏమీ అవదని తెలుసుకోవటమే జ్ఞానం. హల్లెలూయా. నా వల్ల ఏది కాదు, ఏదైనా ఆయనే చేయగలడు. అదే దైవజ్ఞానం. హల్లెలూయా. దైవజ్ఞానం ఏది? దైవజ్ఞానం ఏది చెప్పండి? నా వల్ల చెప్పాలి, ఏది కాదు, ఏదైనా. అందుకే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరు? భూమిని, ఆకాశాన్ని, నిన్ను నన్ను చేసినవాడు. హల్లెలూయా. ఒకడంట యేసు ప్రభు చెప్పాడు, లోకమంతా సంపాదించుకుని ప్రాణము పోగొట్టుకొనినా ఏమి ప్రయోజనము? ప్రాణమునకు ప్రతిగా అతడు అలరసేను ఏమి ఇవ్వగలడు? హల్లెలూయా చెప్పండి. ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అంబానీ కొడుకు తెలుసు కదా, రెండో కొడుకు, లావుగా ఉంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి వివాహం జరిగినప్పుడు కంటికి మంటికి ఏకతారగా ఏడుస్తున్నాడు అబ్బాయి. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? నాకు లక్షల కోట్లు ఆస్తుంది, కానీ ఒక్కరోజు ఎయిర్ కండిషన్ రూమ్లో ఉంటే చచ్చిపోతాడు అబ్బాయి. అతనికి లోపలన్నీ పోయినాయి, ఊపిరితిత్తులు అయ్యి పనిచేయవు సరిగ్గా, ఉప్పసం అలా ఊగుతూ ఉంటాడు. ఒక్కరోజు కనుక ఆయన 1 గంట ఎయిర్ కండిషన్ రూమ్లో ఉంటే చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఎన్ని లక్షల కోట్లు పెట్టి బాడీ అంతా మార్చేయచ్చు కదా, కుదురుదా? దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పదలుచుకున్నది అర్థమైందా? ఇప్పటికైనా దేవుడి మీద ఆధారపడు. హల్లెలూయా. మేమందరం ప్రపంచం తిరిగి వచ్చేసి ఇక్కడ నుంచున్నామండి. అన్ని కోట్లు అన్నీ చూసేసాం, అంతా సున్నా, ఏసే మిన్నా. దేవుని స్తోత్రం. ప్రభు మీద ఆధారపడతాం. ఈరోజు చక్కని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20వ వచనం దాకా ధ్యానం చేద్దాం. కుర్చీలో ఆ చివరి వరకు జరిగితే ఆయనకు సులువుగా ఉంటుంది కదా, చివరి ఆయన అలాగే కూర్చుంటాడు కదా. ఇది మన ఆలోచన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20వ వచనం వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి
మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడువు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు లోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు కూడా చాలా జనం వస్తున్నారు, వేల మంది. 70 మంది శిష్యులు, ప్రత్యేక శిష్యులు 12 మంది, వాళ్ళు ఒక 82 మంది ఉన్నారు. కూడా కొన్ని వందల మంది ఎప్పుడు తిరుగుతూ ఉన్నారు. యేసు సేవా కేంద్రంలో కూడా కొన్ని వందల మంది వస్తున్నారు. రాజమండ్రిలో ఉన్నారు, కత్తోపాడు నిండిపోయారు, రాజమండ్రి నిండారు, సాయంత్రం తణుకు, ఇప్పుడు ఇక్కడ. అసలు మీరు అందరూ ఎందుకు వస్తున్నారు? అలా చూస్తారండి. అసలు మీరు అందరూ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఏమైనా అర్థం ఉందా మీరు వస్తానికి? నేను మహిమ ఎందుకు వస్తున్నాను ఇక్కడికి అని యేసు ప్రభు అడిగాడు. దేవుని స్తోత్రం. ఎందుకు నా కూడా తిరుగుతున్నారు మీరు? ఇప్పుడు చెప్పండి, రండి, ఇలా రండి అన్నాడు. వచ్చారు. ఈ లోకం అంతా కూడా, బయట ఉన్న వాళ్ళందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అర్థమైందండి? నా గురించి ఏమనుకుంటున్నారు? చూసారా? మీకు సాక్ష్యం ఉందండి? మీకు సాక్ష్యం ఉందా? మీ వీధిలో, మీ చుట్టాల్లో, మీ బయట ఎక్కడైనా మంచి సాక్ష్యం ఉందా? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని? నోరు తెరవాలి. మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, మోసగాళ్ళైనా, దొంగలైనా, ప్రాణం ఇచ్చేస్తారనా, ప్రాణం తీసేస్తారనా, కొడతారనా, ముద్దెట్టుకుంటారనా? అసలు మీకున్న సాక్ష్యం ఏంటి? మంచి సాక్ష్యం లేదా? అమ్మగారు మీకుందా? మీకు మంచి సాక్ష్యం ఉందా? లేకపోతే ఇక్కడికి రాకూడదు మనం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ ఇల్లంతా దోచుకుంది, వాళ్ళ జీవితాలు పాడు చేశారు, వీళ్ళ కుటుంబాలు పాడు చేశారు, వాళ్ళ మోసం చేశారు, వీళ్ళ మోసం చేశారు అనే సాక్ష్యము దేవుని పిల్లలకు ఉండకూడదు. హల్లెలూయా. మంచి సాక్ష్యం ఉందా మీకు? యూ హ్యావ్ ఎ ఫెయిర్ విట్నెస్ ఉందా ఇంజనీర్ గారు? మంచి సాక్ష్యం ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు వస్తున్నా కూడా మీరు కదా. మనం ఏం చేస్తున్నామో మనకు అవగాహన ఉండాలి. గుడ్డితనంగా వెళ్ళకూడదు, మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. కొన్ని చోట్ల 7 వారాలు అంటారు, నూనె బుడ్లు ఎట్టుకెళ్ళిపోతారు. కొన్ని చోట్ల ప్రవచనాలు అంటారు, గుడ్డోళ్ళగా వెళ్ళిపోతారు. ఈ పెద్దరాజు చెప్పారు నాకు ఒకసారి, వాళ్ళ అమ్మని తీసుకుని రాజమండ్రి వెళ్తే పెద్ద దొంగోడండి అన్నాడు. దొంగోడని మీకు పదే తెలిసిందన్నాను నేను. ఆ రాజమండ్రిలో పెద్ద దొంగోడండి పోపు అన్నాడు. పదే తెలిసిపోయింది దీనికి దొంగోడని. మరి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి తెలలేదు, నమ్ముకున్న వాళ్ళకి తెలిసింది దొంగోడని. ఎవరు స్తోత్రం. పేర్లు ఇప్పుడు ఇలా మోసగాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తున్నారు మీరు? ఎందుకు వెళుతున్నారు కదా? యేసుప్రభు అడుగుతున్నాడు, ఏమనుకుంటున్నారు నా గురించి? ఈ ప్రపంచంలో యేసుప్రభు గురించి పాపం చేశాడనే సాక్ష్యం ఎక్కడా లేదు. గట్టిగా హల్లెలూయా. యేసుప్రభు ఏం కలిగి ఉన్నాడు? గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కొన్ని వేల మంది ముందు ఎత్తైన ప్రదేశంలో నుంచుని, నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. రండి బలిపీఠం మీదకి, మీలో ఎవరైనా సరే రండి, నా పక్కన నిలబడండి. మీ యందు పాపం ఉందని ఎవరినైనా నిరూపించాలని ఛాలెంజ్ చేయండి ఇక్కడికి వచ్చి. అలా ఛాలెంజ్ చేసినోడే సేవకుడు, అలా ఛాలెంజ్ చేసినోడే విశ్వాసి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. వింటున్నారా? మీరు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో నిలబడి నన్ను ఎవరు ఏమనలేరండి. ఒకవేళ నా 26 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారనుకోండి, నేను ఈ ఛాలెంజ్ చేయలేను. అన్ని రకాల వేషాలు వేసి దేవుడి దగ్గరికి వచ్చాను. ఆ ఛాలెంజ్ నేను 26 సంవత్సరాల కిందట నేను ఇలా ఛాలెంజ్ చేయలేను. కానీ ఈరోజు నేను ప్రపంచంలో ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తాను. హల్లెలూయా. అంటే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనకు ఎలాంటి జీవితం ఉండాలి? ఛాలెంజింగ్ జీవితం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఒక ఛాలెంజ్. నా యందు పాపం ఉందని ఎవరు నిరూపించగలరు అనేసి అడిగాడు. కొన్ని వేల మంది మధ్యన మన పాస్టర్ గారు అడుగుతున్నాడు. చాలా మంచి పాస్టర్ ఆయన. యేసు ప్రభువులో పాపం ఉందని నిరూపించండి. అతని పేరేంటి తెలుసా? పాస్టర్ గారి పేరేంటి తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. పాస్టర్ గారి పేరు ఇంజనీర్ గారు సాంబశివరావు. చాలా బలంగా మాట్లాడతాడు యేసు ప్రభు గురించి. పేరు చూడండి, అతని పేర్లు ఏముందండి? పేర్లు మార్చుకుంటే ఏముందండి? ఏం మారాలండి? బుద్ధి మారాలండి. హల్లెలూయా కదండి. బుద్ధి మారాలి. దానకర్ణుడని పేరు పెట్టుకుంటే ఏముంది? మొత్తం అందరితో తినేస్తుంటే. కాబట్టి ఛాలెంజ్ చేశాడు ఆయన. యేసు ప్రభు ఎంత పాపముందని నిరూపించగలరా? ఓకే. అప్పుడు అంటున్నారు, కొందరు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని. చూసారా? చాలా గొప్ప పేర్లు అనుకుంటున్నారంట. ఇర్మియా గారు వచ్చారు, ఏలియా గారు వచ్చారు అని అనుకుంటున్నారట. సరే, బాగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో ఒకటి అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఎవరిని చెప్పాలి? కూడా ఉన్నవారు. ప్రసన్నమణి గారు, అర్థమైందా? నా మీద మీకు, మీ మీద నాకు ఏ భావన ఉండాలి? పరిశుద్ధ భావన ఉండాలి. హల్లెలూయా. మంచి భావన ఉండాలి. మీరేమనుకుంటున్నారు? అడిగారండి? ఎప్పుడైనా అడిగారా? వివాహం అయింది కదా అబ్బాయి, నీకు ఇంజనీర్ గారు అబ్బాయి, మీ ఆవిడని అడిగావా ఎప్పుడైనా నా గురించి ఏమనుకుంటున్నావు? అడిగాడమ్మా? అడిగాడా? ఏమనుకుంటున్నావు నువ్వు ఆయన గురించి? మా కోడల్ని అడిగాను ఓ రోజుని, రాజేష్ ఆఫీస్కి వెళ్ళాక, ఏమ్మా మీ ఆయన గురించి ఏమనుకుంటున్నావు అన్నా. ఆవిడేంటుంది దాంట్లో. అర్థమైందా? అడగాలి మీరు. ఇంజనీర్ గారి గురించి, ఇంజనీర్ గారు ఆవిడ ఏమనుకుంటుందో, ఏమనుకుంటున్నాం? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంట బయట కూడా ఏముండాలి? మనకి మంచి సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచి సాక్ష్యం. విజయాలు ఆయన ఏమనుకుంటున్నాడు విజయ్ గురించి? ఏమబ్బాయి విజయం అనుకుంటున్నాడు ఆయన గురించి? ఏమ్మా తర్వాత చెప్తావా? ఇక్కడ చెప్తావా? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఒకసారి అడిగాను ఒక అమ్మాయి, నా గురించి ఏమనుకుంటున్నావు అంటే, నాకైతే మంచి అభిప్రాయం ఉందండి, కొంతమందికి అయితే ఇలా ఉందండి. ఏముందమ్మా అన్న. ఆయన అంతా బాగానే ఉంది కానీ అందరు ఎదురుకుండా తిట్టేస్తున్నాడు, అది ఒక్కటి మానేస్తే బాగుంటుంది అంటున్నారండి అన్నారు. నేను అన్నాను, అంతేనే కావన్నాను.
అంతే. అదైతే కుదరదమ్మా. నేను ఎప్పుడు అలాగే ఉంటానా? దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్ చెప్పింది, అందరి ఎదుట గద్దించుము. హల్లెలూయా. చాటుగా గద్దింతే మళ్ళీ చేస్తారు, చాటుగా గద్దింతే మళ్ళీ చేస్తారు, చాటుగా గద్దించి మళ్ళీ చేస్తారు. అందరి ముందు గద్దించేస్తే అందరి గురించి అయినా అవమానం వస్తుందేమో అని ఒకటి మారుతారు, లేదా మానేస్తారు. అంతేనండి, అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మంచి సాక్ష్యం. అప్పుడు మీరేమనుకుంటున్నారంటే, గప్పగప్ప పేతురు లేచి నిలబడి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. నువ్వెవరో నువ్వు సాక్షాత్ భూమిని, ఆకాశం, మనుష్యులను చేసిన ఆ దేవాది దేవుని కుమారుడు అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఈరోజుకి ప్రపంచంలో 550 కోట్ల మందికి వేసేవరో తెలియదు, 350 కోట్ల మందికి వేసేవరో తెలుసు. కానీ 350 కోట్ల మందిలో 35,000 మంది అయినా యేసు ప్రభులాగా జీవిస్తున్నారా అంటే తెలియదు. యేసు తెలుసు. మీలో యేసు తెలియని వాళ్ళు ఎవరున్నారు? నేను రాజమండ్రిలో కత్తోపాళ్ళు అడిగాను, అమ్మా యేసు ఎవరు? అయ్యో యేసు దేవుడండి, యేసు దేవుని కుమారుడండి. అవునమ్మా, ఎవరో ధనంజయ యేసు ఎవరో? దేవుడేనా అడిగాను. అందరూ ఒప్పుకున్నారు. రాజమండ్రిలో, కత్తోపాళ్ళు, వేల్పూర్లో కూడా అడుగుతాను, యేసు దేవుడని అందరూ ఒప్పుకున్నారు కదా. పెద్దరాజు మేనకోళ్ళు యేసు దేవుడేనా, దైవ కుమారుడేనా? అందరూ ఒప్పుకున్నారండి, అందరూ చేతులు ఎత్తారండి. అక్కడ కూడా ఇక్కడ కూడా మీరు అందరూ చేతులు ఎత్తారు. యేసు దేవుడండి, యేసు ఏదైనా చేయగలడండి, చచ్చిపోయిన కూడా బతికించగలడండి, యేసు చేయలేని కార్యం అంటూ ఏది లేదండి. అయితే అడిగాను, యేసులాగా జీవిస్తున్న వారు చేతులు ఎత్తంటున్నాను. ఎత్తండి. ఆవిడ ఒక్కవిడే ఎత్తుంది. సకాళ అమ్మ చెయ్యెత్తుందా, నొప్పిగా ఉంది నొక్కుంటున్నావా? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. యేసు దేవుడే. మళ్ళీ ఎక్కడేసింది మీ అక్క? ప్రభు బల రోజునే మానేసిందా? చెప్పండి. వెళ్ళిపోతుంది దగ్గరికి లోకానికి. చెప్పాలి. యేసు దేవుడు అని ఒప్పుకునే వాళ్ళు అందరూ చేయొద్దండి. ఓకే, పెద్దరాజు గారు ఇంకా అనుమానంగా ఉందేంటి? లేతాడు అల్లుడు చెయ్యట్టుకున్నా పైకి లేపాలేమో. సరే, యేసులాగా జీవిస్తున్నాను అన్నవారు చేయొద్దు. ప్రసన్నమణి గారు ఎత్తుంది, ధనంజయ కూడా ఎత్తాడు కదా. ఇప్పుడు యేసు దేవుడైనప్పుడు, యేసు రక్షకుడైనప్పుడు, యేసు నేనే మార్గము సత్యం అయినప్పుడు యేసులాగా మనం ఎందుకు జీవించడం లేదు? ఓకే, ఇప్పుడు మీ అందరి చేత చెయ్యెత్తించడం నాకు తెలుసు. యేసులాగా జీవించాలని ఎంతమందికి ఉందంటే అందరూ ఎత్తుతారు, నాకు తెలుసు. కానీ అది ఏమాత్రమూ ఉపయోగపడదు. ఇప్పుడు నేను డిక్లరేషన్ ఇస్తున్నాను మీకు, యేసులాగా జీవించే వరకు మిమ్మల్ని దేవుడు తన పిల్లల కింద అంగీకరించడు. హల్లెలూయా చెప్పండి. మరొకసారి చెప్తున్నాను, యేసులాగా జీవించే వరకు నిన్నైనా నన్నైనా దేవుడు ఆయన పిల్లల కింద చెప్పండి అంగీకరించడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంగీకరించకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి? దేవుడు తన పిల్లల కింద అంగీకరించకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఇక్కడైతే మనకు ఏ నష్టం రాదు. భోజనాలు, బట్టలు, కార్లు అన్నీ బాగానే ఉండొచ్చు. ఎందుకంటే ఒక అతను మొన్న పట్టుకున్నారు, హైదరాబాద్లో 12 కార్లు ఉన్నాయి అతని దగ్గర. ఒక్కొక్క కారు 70 లక్షలు, 80 లక్షలు. ఎవరు అతను? దంగోడు దగ్గర 12 కార్లు ఉన్నాయి. అన్నీ 70 లక్షల పైన ఉంది ఖరీదు. కాబట్టి ఇక్కడ కార్లు, మేడలు, మిద్దులు, ఆస్తులు ఉండటం కాదు,
అవి ఎలాగైనా ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఎలాగోలాగా ఉంటాయి. కానీ మనం చనిపోయిన తర్వాత దేవుడి రాజ్యానికి మరణను దేవుడు చేర్చుకోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా వ్యర్థమైపోయినట్టే, ఇదంతా పోయినట్టే. కాబట్టి ఇక్కడ జీవితం గురించి ఆలోచించొద్దు. యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది కోటేశ్వరులు ఉన్నారు. డబ్బు కోసం యేసు ప్రభు దగ్గరికి రావద్దు, రోగం కోసం యేసు ప్రభు దగ్గరికి రావద్దు, పెళ్లి కోసం యేసు ప్రభు దగ్గరికి రావద్దు, ఇల్లు కోసం యేసు ప్రభు. నాకు యేసు ప్రభులోకి రాకముందు ఆస్తులు చాలా ఎక్కువ, నాకు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉండేవి. నాకు యేసు ప్రభులోకి వచ్చాకే ఇంచుమించుగా లేవు. కాబట్టి మనం యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది ఏంటంటే, దేవుని లోకములో దేవుని కుమారుడు పక్కన కూర్చోవటం కోసం మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి. గట్టిగా హల్లెలూయా. చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్ళటం కోసం యేసు ప్రభుని నమ్ముకోవాలి. బతికుండగా ఏదో జరుగుతుందని అనారోగ్యాలు, ఆరోగ్యాలు, పెళ్ళిళ్ళు వీటి కోసం కాదండి, వీటి కోసం కాదు. వింటున్నారా? మనం యేసు ప్రభుని నమ్ముకోవాల్సింది ఎందుకంటే నిత్య జీవం కొరకు. ఎందుకంటే చనిపోయాక రెండు ఉన్నాయి, పరలోకము, నరకము. చాలామంది అంటారు నరకం ఉందంటారా? ఒక ఆయన అడిగాడు నన్ను, నరకం ఉందా, పరలోకం ఉందా అని అడిగాడు. నేను అన్నాను భూలోకం ఉందా అన్నా. అదేంటి అన్నాడు. భూలోకం ఉందా అంటే ఉంది కదా, మీరు నేను నుంచున్నాం భూలోకంలోనే. మరి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు ఏంటి? పిచ్చోడు అని నువ్వు. భూలోకం ఉన్నప్పుడు పరలోకం ఉంది, నరకలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, లేకపోతే ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఏమీ లేదు, ఉంటే అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసం, నమ్మకం. ఇప్పుడు చూడండి, మంచి చెడు అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు? చిన్న పిల్లవాడికి ఊహ తెలిసేటప్పటికే ఆడికి మంచి చెడు తెలిసిపోతుంది. తెలియదండి? మా సొంతలో ఆ పిల్లకంటే ఇంకా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు నలుగురు. ఆడ చూసి ముచ్చటేసి నేను లోపల చాక్లెట్లు తెచ్చాను. నలుగురికి 4 రెళ్ళు 8 ఇచ్చాను. ఇంకో పట్టదొచ్చింది. మా తమ్ముడు ఇంటికాడ ఉన్నాడు అంతే. సరే ఇంకో 2 మీ తమ్ముడికి అన్నాను. వాళ్ళ తమ్ముడికి ఇస్తానని చెప్పి ఇంకో 2 తీసుకుని, ఒక అరగంట కాదు తమ్ముడు వచ్చి నా దగ్గరికి ఇంకో దాన్ని తీసుకుని అంకుల్ గారు అంటూ వచ్చింది. అది ఏంటమ్మంటే వీడు ఏడుస్తున్నాడు. వీళ్ళ అక్కకి మీరు 2 చాక్లెట్ ఇచ్చారు కదా, 4 తినేసిందంట అది. అప్పుడు ఆడు అంటున్నాడు మా అక్కది పాపం కదా, మా అక్కది పాపం కదా అంటున్నాడు. వాళ్ళ అక్కదేంటి? గట్టిగా చెప్పండి. నాకు ఇచ్చిన 2 చాక్లెట్లు మా అక్క తినేయటం, దానికి 2 చాక్లెట్లు అదే తినాలి, కానీ నా 2 చాక్లెట్లు తినేస్తాం అంటే పాపం అని ఎలా తెలిసింది పిల్లలకి? దేవుడట ప్రతి యేసుక్రీస్తుని ఎరగనివ్వండి ఎరగకపోనివ్వండి, ప్రతి మనిషిలోని మనస్సాక్షిని పెట్టాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏముందమ్మా మన మనస్సాక్షి ఏం చెప్తుంది? ప్రతి మనిషికి తెలుసండి పాపం అంటే ఏంటో. కానీ నేను ఎప్పుడో 25 సంవత్సరాల కిందట ఒక పాట రాశాను. ఆంతర్యమును చంపివేసి పై మెరుగులకు భ్రమపడి ఉత్తమమైన మానవ జన్మ నాశనము కానిపోయి. మనకి పాపమని తెలిసి మనస్సాక్షి చెప్తున్నా కూడా మనం పాపం చేస్తాం చూడు, దాని నుంచి విడుదల పొందటానికి యేసు ప్రభు మీద ఆధారపడాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే మనల్ని పాపం నుంచి తప్పించగలిగిన మహాశక్తిమంతుడైన దేవుడు. వింటున్నారా? భయమునుంది పాపము చేయకండి. హల్లెలూయా. మరి మీరేం చెప్పుకుంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు. ఇప్పుడు చూడండి, మనం ఎవని యందు విశ్వాసం ఉంచి ఉన్నామండి? దేవుని కుమారుని యందు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. మరి మనకు భయం ఎందుకు లేదు? క్రైస్తవులు పాపం ఎందుకు చేస్తున్నారు? పాస్టర్లు పాపం ఎందుకు చేస్తున్నారు? విశ్వాసులు ఎందుకు తాగుతున్నారు? ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు? ఎందుకు మోసాలు చేస్తున్నారు? యేసు ప్రభువు నమ్ముకొని దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? అంటే వాళ్ళు దేవుని భయము లేనివారు.
తీర్పులోకి వస్తామనే భయం లేని వారు. మర్చిపోకండి, యేసు ప్రభువు పాపిని ప్రేమిస్తాడు. ఈ మాట మనసులో గుర్తుపెట్టుకుని రాసుకోండి గుండెల మీద. యేసు ప్రభు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. హల్లెలూయా. అంటే ఒక మనిషిని పాపము వేరుగా, మనిషి వేరుగా చూస్తాడు. పాపాన్ని వేరుగా, మనిషిని వేరుగా చూడగలిగిన శక్తి ఆయనకు ఉంది. మీకు తెలుసా, హంస ఏం చేస్తుంది? హంస పాలు నీళ్ళు, ఇంకెవరికైనా ఉందా శక్తి? పాలు, నీళ్ల పాలు దాని దగ్గర పెడితే, ఒక గిన్నె పక్కన పెడితే పాలలోంచి నీళ్లు తీసి పక్క గిన్నెలో పోసేస్తుంది, పాలను ఆ గిన్నెలో పోతుంది. హంసకుంద శక్తి. యేసు ప్రభుకు ఆ శక్తి ఉంది. పాపంలో ఉన్న నిన్ను ప్రేమించి పాపము నుండి నిన్ను వేరు చేసే శక్తి ఆయనకుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి పాపములో ఉన్నంతకాలం మనం దేంట్లో ఉన్నాం? క్రీస్తులో లేం. దేంట్లో ఉన్నాం? మీరు మరణములోనే ఉన్నారు. హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతం ఏంటండి? మరణం. కాబట్టి మనము పాపము చేయటానికి మనకు అధికారము లేదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అన్న వెంటనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు, ధన్యుడవు, దేవుడు బయలుపరిచాడు, నరుడు బయలుపరచలేదు. రండి, నీకు దేవుడు బయలుపరిచాడు. లోపల కూర్చుండే. నీకు దేవుడు బయలుపరిచాడు, నరులు బయలుపరచలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెప్పాలి. యూసేపు గారు ఆలస్యంగా వచ్చారు. ఎవడి గారు వచ్చారా? వచ్చారు. ఓకే, నేను చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు దేవుడని పేతురికి యేసు ప్రభు దైవ కుమారుడుని చాలా జాగ్రత్తగా ఉన్నారు. నేను తొందరగా ముగించేస్తాను, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక. 21వ తారీఖు పెద్దిరాజు గారు రక్షణ పొందుతున్నారా? ఇంకేమన్నా లేట్ ఉందా? ఏం విజయ బాబాయ్, భయమా నీకు? నాకేం భయం? మేనకోళ్ళు, మేనమామ, కుటుంబాన్ని లాక్కొచ్చేసింది మేనకోళ్ళు. ఆవిడ రోజున ఉపవాస ప్రార్థన పెట్టింది, చుట్టాలందరినీ కేకేసింది. ఆ రోజున నాడు దేవుడు నాతోటి మొత్తం ఇలా అందరూ రక్షణలోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు హాస్పిటల్ నుంచి కిందకు వచ్చేటప్పుడు ఆవిడ అంది, పెద్దిరాజు గారి మరదలు మన భద్రరావుతో, ఒరే బాబా, ఈ గొడవలన్నీ పక్కనట్టి నువ్వు మీ నాన్న రక్షణ పొందే. నా రక్షణ అంటే ఏంటి? నేను ఇంకా భీమవరం హాస్పిటల్ కాడ ఇచ్చేయమంటదేమో నాకు కంగారు వచ్చింది. ఏం భద్రరావు, ఇంకా ఏం ఆలోచన? ఓకే, ఇప్పుడు నేను చెప్పే మాట వాళ్ళకి బాగా అర్థమవుతుంది. యేసు క్రీస్తు దైవ కుమారుడని పేతురికి ఎవరు బయలుపరిచారు? అందరూ చెప్పాలి. అక్కడే ఉంది కదా. ఎవరండి? గట్టిగా చెప్పండి. పెద్దిరాజుకైనా, వాళ్ళ అబ్బాయికైనా, వాళ్ళ మేనకోళ్ళకైనా, ప్రపంచంలో ఎవరికైనా మనం బలవంతం చేస్తే రక్షణలోకి రారు. వారికి యేసు దేవుడని దేవుడే వారితో మాట్లాడును గాక. గట్టిగా చెప్పండి, అందరూ గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు ఖాళీ ఉంది, వచ్చండి, ఎదురుకొచ్చండి, రండి. కాబట్టి దేవుడే బయలుపరచాలి. ఎవరు బయలుపరచాలి? పెద్దిరాజు గారు వీళ్ళు ఎవరైనా సరిపోతారేంటి? ఓ రోజున విన్సెంట్ అని నా డ్రైవర్ ఉన్నాడు, వాడు ప్రభువుని నమ్ముకున్నాడు. వెంకటేష్ అని ఇంకొకడు ఉన్నాడు. నాకు 2 డ్రైవర్లు ఉండేవారు. వెంకయ్య అమ్మాయిలా చూడన్నావు అంక, ఆడకంటే నేనే అందంగా ఉంటాను. ఇందుకు అందంగా చూస్తారేంటి మీరు? కొన్ని బాగోపోతే మీరు అందంగా చూస్తా కూర్చోవచ్చు ఇక్కడ. నేను కొంచెం పర్లేదు కదా, కొంచెం పెద్దోడిని అయిపోయినా కూడా చూస్తానికి పర్లేదేమో.
యాస్గా ఉన్నానా? కటింగ్ ఏమైనా మార్చమంటావా? చూడండి ఇలాగ అటు ఇటు ఓ చూస్తారు జాగ్రత్తగా. మా ఇంటి పక్కన సభలు పెట్టేవారు కేజీఎఫ్లో. నేను కారులో వచ్చేవాడిని. విన్సెంట్ ఏమో ప్రభువుని నమ్ముకున్నాడు, వెంకటేష్ ఏమో మామూలు విగ్రహారాధనలో ఉండేవాడు. ఒక రోజు ఇతను ఒక రోజు అతను డ్రైవర్, ఆల్ డ్రైవర్స్. నేను 18 గంటలు పని చేసేవాడిని. 2 డ్రైవర్లు పనిచేసేవారు కానీ నేను ఒక్కడే పని చేసేవాడిని. సరే, ఒరే విన్సెంటు, సార్ గన్ ఉందా? లేదు సార్. నిన్ను వాళ్ళని కలిపి షూట్ చేసేస్తే ఎలా ఉంటుంది? నన్ను ఎందుకు సార్ షూట్ చేయడం? అసలు యేసుప్రభు దేవుడు అని చెప్పేది ఎవర్రా అసలు? అసలు ఎవరు తినకరనంటే ఏంటి? బతి లేకుండా కేకలేంటి, పిచ్చ కేకలేంటి? సరిగ్గా నా కారు వచ్చేటప్పటికి ఆడ ఆరును కొట్టేవాడు, గబుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా గేట్ కూడా ఉండేవారు. ఆ దేవుడు మాటలు వినేవారు. నా కారు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళిపోయారు. ఓ రోజు నా భార్యతో చెప్పాను, యేసుప్రభు పేరు ఇంట్లో వినపడితే నీకు విడాకులు ఇస్తాను. హల్లెలూయా. ఈ పెద్దరాజు ఇంకా పెళ్లి చేశాడు వాళ్ళ అమ్మాయి. వీళ్ళంతా నా అంత సీరియస్గా ఎవరున్నారు? చంపేస్తాను కూడా సిద్ధపడ్డాను నేను. కాల్చేస్తాను, యేసుప్రభు పేరెత్తే కాల్చేస్తాను. ఓ రోజు పవిత్ర లేచి నుంచోమ్మా, కుమార్తె ఎక్కడుంది? ఈ అమ్మాయి సాక్షి. ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు మీరు? మా ఇంట్లో మాతో పాటు పెరిగిన పిల్ల. నేను ఎండీగా ఉండటం చూసింది, అన్నీ కోల్పోవటం చూసింది, మళ్ళీ సేవకుడు అవటం చూసింది, అన్నీ చూసింది ఈ పిల్ల. మా రాజేష్ని, ప్రశాంత్ని ఇద్దరిని ఎత్తుకుని పెంచింది. కూర్చో, ఈ పిల్ల రోజుని ప్రార్థనకి వెళ్ళి వచ్చింది. అంటే నేను ఆదివారం గమ్మున రాను. ఆ రోజు ఆఫీసులో పని లేదని వచ్చి కూర్చున్నాను. ఇంకేముంది, గుమ్మలా ఉంది, గుండె అక్కడే జారిపోయింది. ఇలా రా, ఎక్కడికి వెళ్ళావు? అదే మీ వదిన గారు కూడా ప్రార్థనకి వెళ్ళిపో. గెట్ మళ్ళీ ఇంట్లో అడిగెట్టువా, నీ సంగతి చెప్తాను. బయటికి వెళ్ళిపోయి ఈ కేజీఎఫ్లో నేను ఎక్కడికి వెళ్ళను, ఇలా వెళ్ళిపోమంటున్నాడు అని అన్న తర్వాత ఈ అమ్మాయి పగ లోపలెట్టేసుకుంది. ఆ పగ పెట్టేసుకుని నేను పాస్టర్ అయ్యాక ఎక్కడికో వెళ్ళేవారాడు. ఓ రోజు మా ఇంటికి వచ్చింది ఎవరాడు, మీరు ఆ వాళ్ళని వెళ్ళిపోమన్నారు, ఇవాళ మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమనాలి అంటుంది. దేవుని స్తోత్రం తెలియదు. ఆశ్చర్యకరమైన దేవుడు. అందుకే యేసు ప్రభు నిజమైన దేవుడు. హల్లెలూయా. నో డౌట్. ఎంతో శత్రువులుగా ఉన్నవారిని పైగా నన్ను ఒక విశ్వాసగా మార్చలేదు, సేవకుడుగా మార్చాడు. చూడండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి పెద్దరాజునే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు నాకు స్నేహితులు. అందరికీ చెప్తున్నాను, మీరు నమ్మండి, రండి, దేవుడి దగ్గరికి రండి. నిజమైన దేవుడు ఆయనే. హల్లెలూయా. ఎవరైనా నిజమైన దేవుడు. కాబట్టి పేతురికి దేవుడు బయలుపరిచాడు. అలాగే రత్నం గారి భర్తగా ఉన్నవండి, ఎవరికి అవనవండి, మనం ఎంత మొత్తుకున్నా, మనం ఎంత చెప్పినా రారండి, రారు. దేవుడు చెప్తే పరిగెత్తుకుని వచ్చేస్తారు. అయితే దేవుడు చెప్పాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, ఆత్మను రక్షించమని దేవుడిని వేడుకోవాలి. మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తాం, రాత్రి పగలు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే అందరూ రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. 19, 20, 21 ఉపవాస ప్రార్థన, 21ని రక్షణ లేని వారు తప్పకుండా రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా ఆయన కార్యం జరిగించాలని ప్రార్థిద్దాం. ఇక్కడ నువ్వు ధన్యుడు నాయన, నీకు బయలుపరిచాడు, నీ మీద సంఘం కడుతున్నాను, పాతాళలోక ద్వారాలు నిలవవు, పరలోక రాజ్య తాళం చేతులు నీకు ఇస్తున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువుని దేవుడని గ్రహించారో, ఎప్పుడైతే యేసు ప్రభు దైవ కుమారుడని గ్రహించాడో, వెంటనే మర్చిపోకండి, వెంటనే పేతురికి యేసు ప్రభు అధికారం ఇచ్చేశాడు. హల్లెలూయా.
ఏమిచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు. మన పేతురు ప్రపంచంలో ఇంతవరకు ఏ సేవకుడు చేయని పని ఒకే రోజున బాప్తిసం ఇచ్చాడు. ఎంతమందికి అండి? 3,000 మందికి. హల్లెలూయా! వరల్డ్ రికార్డ్ అండి. ఈరోజు వరకు ప్రపంచంలో ఎవ్వరు కూడా అన్ని వేల మందికి రక్షణ ఇవ్వలేదు. నేను అడిగాను చాలా పెద్ద దైవజనుల్ని, 3,000 మందికి ఒక్కసారి రక్షణ పేతురు ఎలాగిచ్చాడు? అదొక గొప్ప సముద్ర ప్రాంతం. ఆ ప్రాంతంలో అందరినీ, యేసు ప్రభువుని ఒప్పుకున్న వాళ్ళందరినీ నిలబడమన్నాడు. వరుసగా నుంచున్నారు. యేసు ప్రభువుని విశ్వసిస్తున్నా అన్నారు. యేసు ప్రభు పేరిట యేసు ప్రభు హస్తం మీ మీదకి వస్తుంది, నీటిలో ములగండి అన్నాడు. నీటిలో ములిగారు, నీటిలోంచి లేచారు. 3,000 మంది ఒకే క్షణంలో గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా! ఎంత గొప్ప సేవ చేశాడు, ఎంత గొప్ప సేవ చేశాడు, అద్భుతమైన సేవ చేశాడు. ఎందుకంటే దేవుడు కుమారుడు యేసుక్రీస్తుని గ్రహించాడు. కాబట్టి ఈ రోజున మీకందరికీ నేను ఒకే మాట చెప్తాను, ఒక 10 నిమిషాల వాక్యం ముగిస్తున్నా. దేవుడు యేసుక్రీస్తుని గ్రహించిన వారు పేతురులాగే సేవ చేయండి. హల్లెలూయా! హల్లెలూయా! పేతురు చేసినట్టు సేవ చేయండి, యథార్థమైన సేవ చేయండి. ఏమండి, నేను విమర్శించడం లేదు. ఒకరోజు తణుకులో పాస్టర్లు అందరూ కూడా ఒక వారం కానుక పట్టుకొచ్చి క్రిస్మస్ చేయాలి అని మీటింగ్ పెట్టారు. నాకు తెలియదు, నేను ఎంత కానుక వచ్చిందో అంతా పట్టుకుని వెళ్ళాను. మిగతా వాళ్ళందరూ సరిగ్గా తేలేదు. అప్పుడు ఆ మెయిన్ అధ్యక్షుడు అన్నవాడు అన్నాడు, మీరు ఒక్కరే కరెక్ట్గా తెచ్చారండి, వీళ్ళందరూ కానుకలు కొంత ఇంటికాడ దాచేసి పట్టుకొచ్చారండి అన్నాడు. అతను వింటున్నారా? నేను ఎంత కానుక వచ్చిందో అంత కానుక పట్టుకెళ్ళిపోయి బ్యాగ్లో లెక్క రాసి ఇచ్చేసాను. మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ ఇస్తున్నారు. ఇదేంటి అని అడిగాను. పెద్ద చర్చి వాళ్ళు కూడా తక్కువ పట్టుకొచ్చారు. జాగ్రత్తగా వినా, ఇది జరిగి 15 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆయన అన్నాడు, ఆ పాస్టర్ గారు అధ్యక్షుడు అన్నాడు, వీళ్ళు చాలామంది కొంత కానుక దాచారండి, మీరు కానుకంతా తెచ్చారండి. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మతో చెప్తున్నాను, వీళ్ళందరికంటే ఎప్పుడు మీరే పైన ఉంటారు అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఉన్నాం. కొంత దాచింది అననయ్య, కొంత దాచింది సప్పీరా. సరా, ఎందుకు దేవుడిని మోసం చేశావు? హల్లెలూయా! స్పాట్లో చచ్చిపోయారు. యథార్థత, పరిశుద్ధత మనలో ఎవరు అడుగుతారు మన లెక్క? దేవుడికి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా! మన లెక్క ఎవరికి అప్పచెప్పాలి? పాపం చేసినా ఏం చేసినా లెక్క ఎవరికి అప్పచెప్పాలి? ఎవరిని మోసం చేసినా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఈ రోజున సంఘం సువార్తలో అద్భుతంగా పరిగెడుతూ ఉంది. 20 సంవత్సరాలు సువార్త చేసింది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి సత్యం చాలా గొప్పది. నీ ముందు పాతాళ లోక ద్వారాలు నిలబడవు, అంటే సాతాను నీ ముందు నిలబడదు, పారిపోతుంది. ఎందుకంటే నీకు నేను అధికారం ఇచ్చాను. హల్లెలూయా! అంతేకాదు పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చాను. అంటే నువ్వు ఉదాహరణకి మనం ఒక వ్యక్తిని తీసుకోండి. ఆ వ్యక్తి యేసు ప్రభులోకి రావాలంటే నేను ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఆ వ్యక్తిని పీడిస్తున్న అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను, పరలోకంలో బంధించండి అంటే బంధిస్తాడు. ఆ వ్యక్తి విషయంలో దేవుని కార్యం విడుదల చేయండి అంటే విడుదల చేస్తాడు. హల్లెలూయా! నువ్వు భూలోకములో ఏది బంధిస్తావో అది పరలోకములో బంధిస్తాను, భూలోకములో ఏది విప్పుతావో అది పరలోకములో విప్పుతాను. హల్లెలూయా! ఎవరికిచ్చాడమ్మ అధికారం? పేతురికి. ఎందుకు ఇచ్చాడమ్మ అధికారం? పేతురు యేసుక్రీస్తుని ఏమన్నాడు? నువ్వు సజీవ దేవుడివైనా దేవుని కుమారుడువైనా క్రీస్తు అన్నాడు. ఎందుకు ఇచ్చాడు అధికారం?
దేవుడు పేతురుతో చెప్పాడు, నీ ఎదురుగుండా ఉన్నవాడు నా కుమారుడు అని. హల్లెలూయా. అందరూ చెప్పాలి. మీకు అందరికీ లోతుగా విషయం అర్థమవుతుందా? ఒకవేళ మీకు దేవుడు బయలుపరిస్తే, నాకు దేవుడు ఏం బయలుపరిచాడు తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సేవకుడు నువ్వు. యేసుక్రీస్తులాగా ఉండాలి. నేను ఒక్కసారి యేసుక్రీస్తులాగా అయిపోలేదు. ప్రతి సంవత్సరం నా తప్పులు, నా పాపాలు ఒక్కొక్కటి మానుకుంటూ, ఒక్కొక్కటి సరి చేసుకుంటూ, నేను ఈ రోజున గొప్పవాడిని అయిపోలేదు. కానీ నేను ప్రతి విషయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయనలాగా బతకటానికి ప్రార్థిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. హల్లెలూయా. అంతేగాని నేను ఇవాళ యేసుక్రీస్తులాగా ఉన్నానని చేయెత్తడానికి మీరే కాదు, నేను కూడా సరిపోను. కానీ ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నం మానలేదు. నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగో తెలుసా? బొడ్డోడు మెట్లుగా నుంచుంటాడు. మన తేజకు ఆనందం అయిపోతుంది. ఇంకంతా ఒక నెల అంతేనా? మీ అబ్బాయి మెట్లు ఎక్కుతాడు, ట్రై చేస్తాడు. ఓకే, ఈ మెట్లు ఎక్కుతాను ట్రై చేసినప్పుడు తల్లి కానీ, అమ్మమ్మ కానీ, మావయ్య కానీ ఎవరున్నా కూడా ఏం చేస్తారండి? కాళ్ళు కింద చెయ్యడతారు కదా. ఓ కాలు కింద చెయ్యడితే ఒక కాలు. పెద్దరాజు గారు కూడా కొన్నాళ్ళకి ఇదే గొడవ మొదలెడతారు. కానీ పెద్దరాజు గారికి మెట్లు లేనట్టున్నాయి. ఉన్నట్టున్నాయి, మర్చిపోయాను. ఉన్నాయి, డాబా మెట్లు ఉన్నాయి కదా. ఏం విజయ, చాలా నవ్వు వచ్చేస్తుంది నీకు. ఓకే, ఈ కాలు కింద నేను కూడా అలాగే మా పిల్లల్ని అలాగే పెంచాను. షాలేం, శృతి వీళ్ళందరూ కూడా ఆ కాలు కింద చేయి పెడతాం. వెంటనాడికి ఊతం దొరుకుతుంది కదా, ఒక మెట్టి మీద కాలు వేస్తాడు. మళ్ళీ చేయి పెడితే ఇంకో మెట్టి మీద. అలాగా మనం నెమ్మదిగా ఎక్కితే ఒక 2-3 నెలలు ప్రాక్టీస్ చేస్తే ఏం చేస్తాడు? టక మెట్లు ఎక్కేస్తాడు. అలా చేస్తాడు యేసు ప్రభు మనకి. హల్లెలూయా. మనం పాపం నుంచి బయటపడటానికి, పరలోకం వెళ్తానికి దేవుడు ఎత్తుకొని ఒక్కొక్క మెట్టు మనల్ని ఎక్కిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. కాకపోతే మనం ఆయన మాట వినాలి, అంతే కదా. తర్వాత ఇప్పుడు మా షాలేం పెద్దోడయ్యాడు కదండి, నాకన్నా పొడుగ్గా ఉన్నాడు. ఒకవేళ తాతయ్య మెట్లు ఎక్కించంటే నేను చచ్చిపోతా. ఇప్పుడు నేను ఎక్కించకూడదు, ఆడే ఎక్కాలి. అలా ఎప్పుడు చూసినా యేసు ప్రభువా తప్పు చేస్తున్నాను కాపాడు. ఎలా ఇప్పటికే చాలా టైం అయిపోయింది అంటాడు. దేవుని స్తోత్రం కదా. మెట్లు చిన్నప్పుడు ఎక్కితే బాగుంటుంది, కానీ పెద్దోళ్ళు ఎక్కితే బాగోదు కదా. మనం వాళ్ళ కలిసి కింద పడిపోతాం, ఇద్దరం పడిపోతాం. దేవుని స్తోత్రం. అంతేనా శృతి? దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి మీకు ముగించే ముందు చెప్తున్నాను, పేతురికి దేవుడు ఆయన మా కుమారుడని బయలుపరిచాడు. మీలో ఇంకా ఎవరికైనా యేసుక్రీస్తు ఎవరో బయలుపరచబడకపోతే మీకు దేవుడు బయలుపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మీరు తెలుసుకున్న తర్వాతే రండి రక్షణ పొందటానికి. బలవంతంగా వద్దు. నేను బలవంతంగా రక్షణ ఇచ్చుంటే 2-3 వేలు దాటిపోదురు. నేను అలా ఇవ్వను. మనస్ఫూర్తిగా, హృదయానుసారంగా మీరు దేవుడు అని ఒప్పుకొని రావాలి ఆయన దగ్గరికి. అప్పుడే మీకు నాకు మంచిది. బలవంతంగా చేయకూడదండి, బలవంతంగా చేయకూడదు. కాబట్టి ముగింపులో చెప్తాను, నేను క్రీస్తునని ఎవరితోటి చెప్పొద్దు అన్నాడు. చెప్పకుండా ఉంటాం, మనము చెప్తూనే ఉంటాం. యేసు ప్రభు అభిషిక్తుడని, యేసు ప్రభు దేవుడని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు మీరు గ్రహించారు, ఇప్పుడు మనకి దేవుని కుమారుడు యేసుక్రీస్తుని మన అందరికీ ఎవరు బయలుపరిచారండి? చెప్పాలి. దేవుడు బయలుపరిచాడు. ఎందుకు బయలుపరిచాడండి? చెప్పాలి. ఎందుకు బయలుపరిచాడండి? చెప్పాలి. దేవుడు యేసు ప్రభు నా కుమారుడని మనకు బయలుపరచడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు ఆయన మాట విని ఆయనను వెంబడించండి అని చెప్పటానికి. హల్లెలూయా. ఆయన మాట విని ఆయన వెంబడిస్తే
మీరు నా రాజ్యానికి వస్తారు అని చెప్పటానికి మనకు బయలుపరిచాడు. ఈరోజు ప్రభు బల గనక నా సందేశాన్ని త్వరగా ముగిస్తున్నాను. ఇదే సందేశం గంట కూడా ఉంటుంది, మనకు సమయం సరిపోదు. అయితే ఈరోజు దేవుడి ద్వారానే మీరు యేసు ప్రభు రక్షకుడని గ్రహించారు. ఆ దేవుడి మాటకు మీరు విలువిస్తే కనుక యేసులాగా జీవించే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మీ ప్రయత్నంలో సహకారం ఎవరిది ఉంటుంది చెప్పాలి. మెట్టు ఎక్కిస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు ఎక్కించాలని చూడకూడదు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరే ఎక్కాలి మెట్లు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలకు సిద్ధపడదాం. రక్షణ పొందిన వారందరూ ప్రభు బల తీసుకోవటానికి సిద్ధపడదాం. సమయం అవుతూ ఉంది. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు జరిగిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నీవు బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. జీవం గల దేవుడివైన తండ్రి, ఇంకా బయలుపరచబడవలసిన వారందరూ బయలుపరచబడి నీ ఆత్మ ద్వారా రక్షణ పొందడానికి సహాయం చేయమని 19, 20, 21 అద్భుతంగా మీ కార్యాలు నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు బల్లకే రక్షణ పొందిన వారందరూ తీసుకుందాం. బయట పిల్లల్ని తిరగనివ్వకండి, ఎక్కువగా తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, మీ కొరకైన నా శరీరం దీన్ని తీసుకొనిడని చెప్పాను. అటు ప్రకారమే భోజనమైన పిమ్మట ద్రాక్షరస పాత్రను తీసుకుని మీ కొరకు చెందిస్తున్న నా రక్తం తీసుకొని తాగడని చెప్పాను. కాబట్టి ఎవరు అయోగ్యముగా ఉండక స్థిరుడమై ఫలము గలవారమై అలాగూ చేయదాం. ఆమేన్. పాట పాడండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. వీరుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. అలా యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలిచితివి. పౌలుగా మార్చితివి. హింస
వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. కావాలి యేసు నీవే నీవే కావాలి. అందరికన్నా అన్నిటికన్నా అందరికన్నా ఆశలన్నిటికన్నా నీవే నీవే కావాలి. యేసు నీవే నీవే కావాలి. పరమ నుండి మహిమను విడచి వచ్చిన పరిశుద్ధుల స్తుతులు నాకై మరచి వచ్చిన. పరమ నుండి మహిమను విడచి వచ్చిన పరిశుద్ధుల స్తుతులు నాకై మరచి వచ్చిన. దీనుడిగా మంటి దేహము దాల్చి రిత్తునిగా నాకై భూమికి వచ్చిన. దీనునిగా మంటి దేహము దాల్చి రిత్తునిగా నాకై భూమికి వచ్చిన. నీవే నీవే కావాలి. యేసు నీవే నీవే కావాలి. చీకటిలో ఉన్న నా జీవితం సంపూర్ణ మహిమతో నింపివేసెను. చీకటిలో ఉన్న నా జీవితం సంపూర్ణ మహిమతో నింపివేసెను. దీపస్తంభం మీద నన్ను నిల్పెను. లోకంలో వెలుగుగా స్థిరపరచెను. దీపస్తంభం మీద నన్ను నిల్పెను. లోకంలో వెలుగుగా స్థిరపరచెను. నీవే నీవే కావాలి. యేసు నీవే నీవే కావాలి. పరిశుద్ధుడవై ఈ పాపి కొరకు ఆ కలువరి శిలువపై ప్రాణమిడితివి. పరిశుద్ధుడవై ఈ పాపి కొరకు ఆ కలువరి శిలువపై ప్రాణమిడితివి. నీవు కాచిన రక్తధారలే ఈ పాపిని కడిగి పరిశుద్ధునిగా మార్చెను. నీవు కాచిన రక్తధారలే ఈ పాపిని కడిగి పరిశుద్ధునిగా మార్చెను. నీవే నీవే కావాలి. యేసు నీవే నీవే కావాలి. అందరికన్నా అన్నిటికన్నా అందరికన్నా ఆశలన్నిటికన్నా నీవే నీవే కావాలి. యేసు నీవే నీవే కావాలి. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట
సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగిపోవాలీలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగిపోవాలీలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై. ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణము నా చింతకై. నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై. ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణము నా చింతకై. నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. హల్లెలూయా. కల్వరిగిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా. నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. కల్వరిగిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు నీ ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. ముళ్ళ కిరీటమా నేరమి
ఏమీ లేకనే అయ్యో అంతటిగా కాళ్ళకు మేకులు కొట్టిరా తలపై ముళ్ళ కిరీటమా నేరమే ఏమీ లేకనే అయ్యో అంతటి ఘోరమా మా పాప భారం మోసావయ్యా మా కొరకై సిలువ మరణమొందావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా కల్వరి గిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా రుదిరమే ఏరులై పారెనా లోకమే ఏకమాయనా అయ్యో అంతటి ద్వేషమా తనువునే చీల్చివేసిరా రుదిరమే ఏరులై పారెనా లోకమే ఏకమాయనా అయ్యో అంతటి ద్వేషమా మా పాప భారం మోసావయ్యా మా కొరకై సిలువ మరణమొందావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా కల్వరి గిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండుచుండే కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం
సిలువ చెంత చెరిన నాడు కలుషములను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు మీరు దివ్యంగా అద్భుతంగా శరీర రక్త నిబంధన జరిగించినందుకు, ఈరోజు సంఘానికి మాకు బంధించి విడుదల చేసే అధికారం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు. మీ పిల్లలందరినీ క్షేమంగా కాపాడి ఆరోగ్య సంతోష సమాధానములతో ఉండినట్లు మీ దయ, మీ కృప, మీ ఆశీస్సులు దయచేయమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె. చంద్రం గారు ఆయన భార్య లేచి నిలబడితే ఈరోజు ప్రభు పల్లకి వారు ఆహారాన్ని ఖర్చు పెట్టుకున్నారు. అలాగే వారి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, మనములు ఉన్నారు, ఇంకా వారి కుటుంబంలో రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. అందరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ప్రభు బలకు వారు ఎంతో ప్రేమతో సమర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంతేకాదు మందిరానికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు. దీవించండి, వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. చంద్రం గారు నీ చిత్తమైతే రాబోయే దినాల్లో మందిరానికి రావడానికి సహాయం చేయండి. అలాగే ఆమె అడుగుతున్న వారందరూ రక్షణ పొంది మందిరానికి వచ్చేలాగా సహాయం చేయండి. వారి జీవితకాలం అంతా ఆయుర ఆరోగ్య సంతోష సమాధానములతో ఉండే కృప దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఒక 2 నిమిషాలు ముఖ్యమైన సందేశాలు వినండి. కానుకలు అప్పుడే కాదు, కానుకలు అలా పట్టకూడదు, కంగారు పడకూడదు. పూర్తయ్యే వరకు, పాట ప్రారంభమయ్యే వరకు కానుకలు పట్టకూడదు. ఓకే. 19, 20, 21 ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. దేవుని చిత్తమైతే మీరందరూ ప్రార్థించండి. నాకు ఒక చిన్న ఆపరేషన్ ఉంది, ఎంతో టైం కూడా పట్టదు. హైదరాబాద్ వెళ్తున్నాం ఈ రాత్రికి. ఏ రోజు అనేది మీకు వాట్సాప్లో చెప్తారు, ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే శనివారం పవిత్ర పుట్టినరోజు ఉపవాస ప్రార్థనకి జరగాలని ఆశిస్తున్నాం. అది కూడా మీకు తెలియజేయబడుతుంది. అలాగే మా షాలిం లేచి నిలబడతాడు. షాలిం మార్క్స్ తీసేకని చెప్పి మీ నాన్న ఏమండగానే ఓకేలారా. ఆపరేషన్ ఎక్కడ జరిగిందో చెప్పగలరా మీరు? చూసారా, పూర్తిగా స్వస్థపరిచాడు. 4 ఆపరేషన్, ముక్కులో 3, గొంతులో 1. దేవుడు పూర్తిగా, ఆ డాక్టర్ గారు దేవుడి తర్వాత దేవుళ్ళు అంటాడు, గొప్ప డాక్టర్ గారు ఆయన బిడ్డను పట్టుకుని ఈడు చూడు ఒక రోజున ఎంత స్థాయికి వెళ్తాడో అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి నాకు కూడా మీకేం భయం లేదు, నేను చేస్తాను. మీకున్న సంవత్సరాల తరబడి ఇబ్బంది అంతా నేను తొలగించేస్తానని మాట ఇచ్చారు. దేవుని స్తోత్రం. కూర్చో. కాబట్టి పెద్దిరాజు గారు లేచి నిలబడతారు. పెద్దిరాజు గారు, ఆయన గురించి మనం అందరం ప్రార్థన చేసాం. కాలుకి శరీరానికి చాలా ఇబ్బంది పడ్డారు. నేను వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాతో మాట్లాడారు. నిన్నటి పరిస్థితి అయితే ఆయన బతుకుతాడని అనుకోలేదు అన్నారు డాక్టర్ గారు. చాలా అద్భుతంగా దేవుడు ఆయన్ని బాగు చేశాడు. అంతేకాదు మనందరం కంటిన్యూగా ప్రార్థన చేశాం. ఈరోజు పెద్దిరాజు గారు ఆరోగ్యంగా నిలబడ్డారు. చాలా ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, పెద్దిరాజు గారిని మీరు నిలబెట్టారు. మీ చిత్తమైతే రాబోయే దినాల్లో మీకు ఇష్టమైతే, ఆయనకి ఇష్టమైతే వారి కుటుంబాన్ని రక్షించండి. కుమార్తె గర్భంతో ఉంది, గర్భఫలాన్ని దీవించండి. మంచి ఆరోగ్యం గల బిడ్డను దయచేయండి. ఆ కుటుంబాన్ని దీవించండి. క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. కాబట్టి దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో సాక్ష్యాలు, మనం ప్రతి శుక్రవారం అనేకమైన ప్రార్థనలు జరుగుతూ వస్తున్నాయి. మనం
యథార్థమైన మనస్సుతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా చేస్తాడు. అలాగే ఇంజనీర్ గారు కోడలు కదా ర్యాంకులో మంచి పరీక్షలో పాస్ అయ్యారు. లేచి నిలబడమ్మా. మంచి ఎగ్జామ్లో మంచి ర్యాంకులో వచ్చారు. భవిష్యత్తులో ఆ పిల్లకు అద్భుతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె కూర్చోమ్మా. అలాగే అందరూ కూడా మరి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంజనీర్ గారు అబ్బాయి గురించి అయితే చాలాసార్లు నాకు అబ్రాడ్ అని చూపించారు. మరి ఎక్కడికి పంపిస్తారో మనకు తెలియదు. ఏమైనా దేవుని కార్యాలు అనేవి మనకు ఏమీ అర్థం కావు. ఎవరి విషయంలోనే ఎవరికి ఏమీ అర్థం కాదు. అయితే దేవుడు తనను నమ్ముకున్న వారిని మాత్రం విడిచిపెట్టడనేది నిశ్చయం. హల్లెలూయా. దేవుడిని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. అలాగే ఈ ఉపవాస ప్రార్థన గురించి కూడా బలంగా ప్రార్థించండి. అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగినట్లు వెనకాలన్న నిర్మాణాలు, డొనేషన్స్ ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క పరిస్థితులను బట్టి తప్పకుండా సహకరించండి. మన సంఘంలో ఎప్పుడు కూడా డిమాండ్ ఉండదు, అది రిక్వెస్టే. కానీ మీ యొక్క పరిస్థితులను బట్టి దశమభాగములు కానీ కానుకలు కానీ మీరు సమర్పించుకోండి. మీకు లెక్క దేవుడు చెప్తాడు. దేవుడికి మీరు నేను లెక్క చెప్పాలి. దేవుని స్తోత్రం. లెక్క చెప్పవలసింది దేవుడికే. కాబట్టి ప్రార్థించండి. అలాగే ప్రయాణం గురించి ప్రార్థించండి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మొదట ముక్కుకి చేస్తారు చిన్న ఆపరేషను, తర్వాత 1 నెలలో చెవికి చేస్తారు, 3 నెలల తర్వాత ఇంకో చెవికి చేస్తారు. డాక్టర్ గారు అంటున్నారు, మరి దేవుడు మీ అందున్నాడు, మీరు ప్రార్థిస్తున్నారు కనుక నేను చాలామందికి ఒరిజినల్గా ఎలా ఉందో అలా చేశాను ఆపరేషన్ అన్నాడు. దేవుడు కృప. ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పాట పాడుతూ ఉండగా కానుక సమర్పణ చేసుకుందాం. అందరూ చక్కగా ఆహారం తీసుకుని ప్రశాంతంగా, అందరికీ భోజనం దగ్గర కంగారు పడకండి, చక్కగా భోజనం తీసుకున్నారండి. పాడాలి త్వరగా. పాట ప్రారంభించాకే కానుకలు ప్రారంభించాలి. పాట ప్రారంభించాకే కానుక ప్రారంభించాలి. ఎందుకు అవ్వలేదు మైకు? నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నా చేరదీసినావే. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే. కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. హలో. కంటి పాపలా కాచినవయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా. చేతి నీడలో దాచినవయ్యా. తోడుగా మా ముందరే నడిచినవయ్యా. పోషించినవయ్యా. బలపరచినవయ్యా. భయము వలదని ధైర్యమునిచ్చినవయ్యా. నడిపించినవయ్యా. కాపాడినవయ్యా. ఓట మంచులో విజయమునిచ్చినవయ్యా. మా తలంపులో కావు నీ తలంపులే. మా జీవితాలలో జరిగించినవయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే. మానక సమయానికి నెరవేర్చినవయ్యా. కంటి పాపలా కాచినవయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా. చేతి నీడలో దాచినవయ్యా. తోడుగా మా ముందరే నడిచినవయ్యా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా. ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవుడుగానే యేసుక్రీస్తు ప్రభువా, చక్కని పిల్లలు చక్కని పరిచర్య చేస్తున్నారు. అందరినీ క్షేమంగా కాపాడండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని భారంగా నెట్టుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే వివాహాలు కాని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. గర్భాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని మంచి పిల్లలను, మీలాంటి పిల్లలను వారికి దయచేయండి. వ్యవసాయాలు చేస్తున్న వారు, వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దీవించండి. పరిచర్య చేస్తున్న వారిని దీవించండి. ఆయా పనుల్లో, బిల్డింగ్ పనులు, రకరకాలైన పనుల్లో ఉన్నవారిని, హోటల్ పనుల్లో ఉన్నవారిని దీవించండి. అందరూ సంతోష సమాధానాలతో ఉండే కృప దయచేయండి. మరల మీ యందు ఆనందించే కృప మాకందరికి దయచేయండి. మీ చిత్తమైతే 13వ తేదీ ఉపవాస ప్రార్థన కూడా సిద్ధపరచండి. అన్ని కార్యాలు మీ ఆత్మ ద్వారా జరిగించండి. మీ పిల్లల సహకారం ఉపవాస ప్రార్థన నిమిత్తం కానీ, వెనకాల నిర్మాణం నిమిత్తం కానీ, దశమ భాగములు కానీ, కానుకలు కానీ
సువార్తల నిమిత్తం కానీ అనేక రకాలుగా సహకరిస్తున్న పిల్లలందరికీ వారి చేతులు బలపరిచి వారికి ఆశీర్వాదం మెండుగా దయచేయమని, వారందరినీ దీవించమని, తర్వాత అందరూ చక్కగా ప్రశాంతంగా ఆహారం తీసుకొని సంతోషంగా గృహాలకు వెళ్ళి నిన్ను నందు ఆనందించే కృప దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మనే క్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. ఆమేన్. కాస్త అంతా కుర్చీలు సర్దేసుకున్నాక అందరూ లోపలే తినవచ్చండి. విజయ కోరిక నెరవేరినట్టుంది.